Now, without further ado, I would request Dr. S. Venugopalachari sir, please come and give his valuable address to all the gathering out here. Andarki, for all those who attended here, under dynamic leadership the institute, Swami Narayana Gurukul, under Swamiji directions, I congratulate and happy Republic Day for all students and their parents. 75 సంవత్సరాల రిపబ్లిక్ డే సంవత్సరాలు ఈరోజు మన దేశమంతటా మనం జరుపుకుంటున్నాం. ప్రపంచంలో కూడా తెలుగువారు ఎక్కడున్నా సరే, భారతదేశంలో ఎక్కడున్నా సరే ఈ పండుగ జరుపుకుంటున్న నేపథ్యం. మరి రిపబ్లిక్ డే సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకునే అవకాశం ఇచ్చిన స్వామీజీ గారికి, గౌరవ ప్రిన్సిపాల్ గారికి, ప్రసాద్ గారికి, మరి పేరెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 74 సంవత్సరాల కింద రాసిన రాజ్యాంగం ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. ఎందుకంటే 130 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఈరోజు మరొక సామ్యతకు, ఒక ఆధ్యాత్మికకు, వివిధ వర్గాలు, వివిధ కులాలు ఉన్నప్పటికీ కూడా ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్నతమైన ప్రమాణాలు ఉంది. ఈరోజు భారతదేశం అగ్రరాజ్యాల తరఫున నిలబడుతున్నది అని సందర్భంగా మనం చేస్తున్నాం. దానికి కారణం ఈరోజు భారత రాజ్యాంగ స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు మనం అందరం స్వేచ్ఛావాయులు పీలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, మేమందరం మాట్లాడుతున్నామంటే దానికి కారణం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగ పరిరక్షణ ఉండాలి. మరి 70 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం ఏ విధంగా ఉంటుంది, రాజకీయం ఏ విధంగా ఉంటుంది, గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మెజారిటీ ఏ విధంగా ఉంటుందన్న రాసిన మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్. కనుక రాజ్యాంగ పరిరక్షణ కొరకు కేవలం ఈ సంవత్సరాలే కాదు, ముందు తరాలకు కూడా ఈ రాజ్యాంగ పరిరక్షణ ఉండాలి, రాజ్యాంగ విలువలు తెలియాలి, ఒక సమానత్వం, సౌభ్రాత్వం తెలియాలన్న ఆలోచనతో ప్రతి సంవత్సరం మనం స్వాతంత్ర దినోత్సవం 15th ఆగస్టు నాడు, అదేవిధంగా రాజ్యాంగ పరిరక్షణ దినమైన ఈరోజు 26 జనవరి నాడు ఈరోజు మనం భారతదేశంలో కాకుండా ప్రపంచం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మరి గురుకుల పాఠశాలలు భారతదేశంలో స్వామినారాయణ గురుకుల పాఠశాలలు ఒక విశిష్టత గల పాఠశాలలు. ఈరోజు దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎన్ని పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా ఒక ఆధ్యాత్మికత సంతరించుకొని ఉన్నత విలువలు చెప్తున్న పాఠశాలలు ఈరోజు గురుకుల పాఠశాలలు. స్వామినారాయణ గురుకుల పాఠశాల ఈరోజు మన తెలంగాణలో 2 ప్రముఖంగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఒకటి పోటీపడి సిబిఎస్ సిలబస్లో కేవలం ఇంగ్లీష్ మీడియమే కాకుండా ఓ పక్క సాంప్రదాయం, ఎందుకంటే భారతదేశమే ఆధ్యాత్మిక కేంద్రం. మరి న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారంగా 500 సంవత్సరాల కింద నుంచి ఉన్న రాముడు మరి మొన్న బాలరాముడు రూపంలో అయోధ్యలో వెళ్ళటము, అదేవిధంగా ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా భారతదేశం రావటం, ఇవన్నీ విలువలు కూడా ఈరోజు గురుకుల పాఠశాలలో చెప్తున్న సంప్రదాయం. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఉంటారు, ఈరోజు మనం గుడికి తీసుకుపోతుంటాం పిల్లల్ని, విగ్రహం తీసుకుంటే ఊయిది రామ అన్న పరిస్థితి వచ్చింది. ఈరోజు ఊయిది రామ, ఊయిది కృష్ణ అన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనకు కూడా అమ్మా నాన్న కన్నా ఎక్కువ డాడీ మమ్మీ పిలిపించుకుంటే సంతోషం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎందుకో తెలియదు. గ్రామాల్లో కూడా నన్ను మమ్మీ అంటున్నారు, డాడీ అంటున్నారు అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి చాలామంది ఇంగ్లీష్ మీడియం స్కూల్కే పంపడం జరుగుతున్నది. ఇంగ్లీషు చదవటము, ఇంగ్లీష్ నేర్చటము ఉన్నత విద్య కాంపిటీషన్లు అవసరమైనప్పటికీ కూడా మన భాష మనం ప్రోత్సహించుకోవాలి, మన భాష మనం గౌరవించుకోవాలి. ఎప్పుడైతే వెన్ ద పర్సన్ ఈజ్ ఏ కాంపిటేటివ్ ఆర్ వెన్ ద పర్సన్ ఈజ్ ఏ ఫుల్ సాటిస్ఫైడ్ ఇన్ ద ఇంగ్లీష్, తెలుగు మాతృభాషలో ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా యూ విల్ కన్వర్ట్ ఈజ్ లాంగ్వేజ్ ఇంటూ అదర్ లాంగ్వేజెస్. ఇంగ్లీష్ తెలుగులో పర్ఫెక్ట్ అయినానుకోండి తెలుగు భాషలో, ఆయన చదివింది ఇంగ్లీష్ అయినప్పటికీ కూడా ఇతర లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ అయ్యే సాంప్రదాయం ఈరోజు మనం చూస్తున్నాం. కనుకనే తెలుగు భాషను ప్రేమించుకోవాలి, తెలుగు భాషను రక్షించుకోవాలి. ఇంగ్లీష్లో కాంపిటేటివ్ కోర్సు చదివినప్పటికీ కూడా
ఇంగ్లీష్ మీద ప్రేమతోటి మన మాతృభాష మరి మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి అటువంటి రోజు ఈరోజు ఇటువంటి పాఠశాలలో ఒక వేదాలు, ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పారు 4 వేదాలు, అదేవిధంగా ఉపనిషత్తులు, ఒక ఆధ్యాత్మికత. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా భారతదేశంలో ఉన్న దేవతలు కానీ భారతదేశంలో ఆధ్యాత్మికత కానీ ఎక్కడ ఉండరు. మనకు 33 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతల్లో రోజు ఒక దేవత మీద పేరు ఉంటుంది. ఆదివారం సూర్యుడు అని చెప్పి, మన సోమవారం శంకరుడు అని చెప్పి, మంగళవారం హనుమంతుడు అని చెప్పి, బుధవారం అయ్యప్ప అని చెప్పి, గురువారం సాయిబాబా అని చెప్పి, శుక్రవారం లక్ష్మీవారం అని చెప్పి, శనివారం వెంకటేశ్వర స్వామి అని చెప్పి. అంటే ఎవరైనా ఇంటికి పోతే నాన్ వెజ్ తింటామంటే వాళ్ళు శనివారం అంటారు. కడుపుకి ఏం తెలుసు శనివారమా ఆదివారమా? కడుపు ఏదైనా ఒకటే కదా. అంటే ఒక సంప్రదాయము, ఒక ఆధ్యాత్మికత ఈరోజు మరి భారతదేశంలో ఉన్నది కనుకనే దాని యొక్క విలువలు ఈరోజు ప్రపంచమంతటా కూడా భారతదేశం అగ్రగామిగా నిలుస్తున్నది. కనుక అటువంటి సాంప్రదాయాన్ని ఈరోజు ఈ పాఠశాలలు, ముఖ్యంగా స్వామినారాయణ గురుకుల పాఠశాలలు ముందుకు తీసుకుపోవాలి. ఆ వేదిక్ కల్చర్ కానీ, ఒక ఉపనిషత్తు కానీ, ఒక రాముడు కానీ, ఒక కృష్ణుడు కానీ, మరి ఇక్కడ వీళ్ళు వ్యక్తుల రూపంలో ఉన్న సమాజంలో పనిచేస్తున్న ఆ పురుషుల గాథలు ముందు ముందు తెలుసుకోవాలని చెప్పేసి ఇటువంటి పాఠశాలలు ఈరోజు పనిచేస్తున్నాయి. మరి దానిలో భాగంగానే గురుకుల పాఠశాల కూడా ఇటువంటి దైవత్వాన్ని పోషించడానికి, ఇటువంటి వేదాంతం పోషించడానికి, ఈరోజు మన పిల్లల్ని కూడా సక్రమ మార్గంలో నడిపించడానికి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియంతో పాటు ఆధ్యాత్మిక కూడా ఒక వేదము, ఒక ఉపనిషత్తు, ఒక భగవద్గీత శ్లోకాలు నేర్పించే పాఠశాలలు ఈరోజు గురుకుల పాఠశాలలు మాత్రమే. కనుకనే మనం కూడా ఆలోచించాలి. రామసేతు అంటున్నారు. రామసేతు గతంలో ఎవరు మరి గుర్తించాడు వారు కాదు. ఎప్పుడైతే రామసేతు కానీ, అదేవిధంగా సూర్యుడు ఉన్న గాయత్రి మంత్రం కానీ, దాని విశిష్టత నాసా అంటే అమెరికాలో ఉన్న నాసా గుర్తించిన తర్వాతనే మనం ఒక రాముడు పుట్టిన ప్రదేశము, కృష్ణుడు పుట్టిన ప్రదేశము, ఒక రామసేతు గుర్తించే పరిస్థితిలో ఈరోజు మనం భారతదేశంలో ఉన్నాం. కనుక విదేశ వ్యామోహం వద్దని కాదని, విదేశ వ్యామోహంలో మన భారతదేశ సంస్కృతిని తాకట్టు పెట్టే సంస్కృతికి దించడానికే ఈరోజు గురుకుల పాఠశాలలు చిన్నప్పటి నుండి ఒక ఆధ్యాత్మిక భావంగా ఈరోజు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తుంది. మరి మీ పిల్లలు కూడా మీరు కంపేర్ చేయండి. ఆఫ్టర్ స్టడీయింగ్ ఇన్ దిస్ స్కూల్ అండ్ ఇంకో స్కూల్ కంపేర్ చేసుకుంటే మీ పిల్లల ప్రవర్తన కానీ, మీ పిల్లల మరి ఆధ్యాత్మికత కానీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఎందుకంటే మీ ఇంటి పక్క ఇంట్లో చూసుకోండి, దోస్ స్టడీయింగ్ ఇన్ అదర్ స్కూల్, మరి గురుకుల పాఠశాల చదివే ఈ నారాయణ గురుకుల పాఠశాల చదివే పిల్లలు తీసుకుంటే డెఫినెట్గా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ మీ పిల్లల ఐక్యూ రేట్ ఎక్కువ ఉంటుంది. 2.2 to 2.5% ఎక్కువ ఉంటుంది. ఈస్ ఆల్ ప్రాక్టికలీ ప్రూవ్డ్ ఇన్ ఇండియా లెవెల్. కనుకనే తల్లిదండ్రులు కూడా ఇటువంటి పాఠశాలను ప్రోత్సహించాలి. ఇటువంటి పాఠశాలలో కూడా సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, కాంపిటేటివ్ కోర్స్ ఉంటుంది. ఇప్పుడే చూశారు ఇండియాలో కూడా టాపెస్ట్ విద్యార్థులు ఈ పాఠశాల నుండి ఎన్నికైన సందర్భం, వారికి మరి పాఠశాల వారు సత్కరించిన సందర్భం చూశారు. కనుక ఇటువంటి పాఠశాలను ఆదరించడం ద్వారా మన భారతదేశ సంస్కృతిని, మన భారతదేశ సంప్రదాయాల్ని, మన భారతదేశ ఆధ్యాత్మికను కూడా ప్రపంచాన్ని చాటి చెప్పే విధంగా ఉంటుంది. మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొకసారి మరి మీ అందరినీ కూడా రిపబ్లిక్ డే సందర్భం కలిసే అవకాశం వచ్చినందుకు మరి స్వామి గురుకుల నారాయణ ట్రస్ట్ వారికి, స్వామీజీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే మేము రాజకీయ నాయకులం కనుక మైక్ ఇస్తే వదిలిపెట్టాం. కాకపోతే ఇప్పటికే ఎండ బాగా కొడుతున్నట్టుంది, చాలామంది తప్పదని చెప్పి కూర్చుంటున్నారు. మరి అటువంటి ఇబ్బంది కలగకుండా తప్పకుండా మరి మరొకసారి మీ అందరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలంగాణ. Thank you so much, sir. Big round of applause to sir, giving some acknowledging the boys' efforts and appreciating the Gurukulites. Thank you so much, sir, coming out in your busy schedule and making time for us. I request Swamiji to felicitate, distinguish it. Yes, Dr. S. Venugopalachari. Gurukul claps. Swamiji is felicitating the Dr. S. Venugopalachari, sir. Thank you, sir, coming all the way, making time out and giving a memento souvenir to the sir. Thank you so much, sir. I know you people are busy, but in spite of that, your love and affection has brought you here, and we really acknowledge